హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మేము కాపులం వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు సిరీస్ నే టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ కాకుండా ఓవరాల్ గా ఎంతసేపు ఉంటుందంటే సిరీస్ మీకు 2 hours 40 minutes అయితే ఉంటుంది యావరేజ్ గా. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మహాదేవపట్నం అనే ఊర్లో గజపతి రాజు గారు అని ఉంటారు. ప్రతిసారి పందాల్లో ఆయన పుంజి ఇప్పుడు గెలుస్తుంటుంది అనమాట. పుంజి పేరు సలార్ రాజ్ భయ్య. అలాంటి టైంలో సంక్రాంతి వస్తుంది, మళ్ళీ పందాలు వేద్దామన్న టైంలో సలార్ రాజ్ అయితే కనబడకుండా పోతుంది. ఆ సలార్ రాజుని కనిపెట్టడానికి అదే ఊర్లో ఉన్న పోలీస్ అయిన రవి సొటారి అండ్ మోహన్ సొటారి, అదే గెటప్ సీన్ అండ్ రవి గారు యూట్యూబ్ లో చూసే ఉంటారు, అందరికీ తెలిసి ఉంటారు. వీళ్ళకైతే ఆ కేసు అప్పచెప్పడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ పుంజును కనిపెట్టారా లేదా, అసలు ఆ ఊర్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మేము కాపులం అనే వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ వాస్ గుడ్ బై నైస్. నాకైతే వర్కౌట్ అయింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే నాకు జస్ట్ సరదాగా టైం పాస్ అయితే చాలని చెప్పేసి చూసా. నాకైతే టైం పాస్ అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అంత బోరింగ్ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. తక్కువ రన్ టైమే, ఒక సిట్టింగ్ లో ఈజీగా లెగిసిపోయింది. అంటే ఒక మూవీ చూస్తున్నట్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎంటర్టైనింగ్ అయితే బాగానే సర్వ్ చేశారు. నాకైతే మంచి ఫన్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ రవి మోహన్ సొటారి వీళ్ళిద్దరి మధ్య, గెటప్ సీన్ గారు రవి గారి మధ్య ఉండే కామెడీ అయితే బాగా నచ్చింది నాకు. ఎమోషనల్ మూమెంట్స్ వర్కౌట్ చేస్తారు. అండ్ కామెడీ పరంగా కూడా వన్ లైనర్స్ గానీ, ఆ ఇన్నోసెన్స్ కామెడీ ఒకటి ఉంటుంది రవి సొటారి గారి క్యారెక్టర్ లో. ఇదంతా కూడా బాగా వర్కౌట్ అయింది అనమాట. అండ్ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు భయ్య, ప్రతి క్యారెక్టర్ ని కూడా. అంటే స్టోరీ పరంగా జస్ట్ ఒక పుంజిపోయింది దాన్ని కనిపెట్టడం, దాన్ని బట్టి మొత్తం లాగేస్తారని అయితే అనుకున్నా. బట్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్, అస్సలు కాదు. జస్ట్ ఆ పుంజిని యూజ్ చేసుకుంటారు స్టోరీ పరంగా, బట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు మధ్యలో. నాకు అది బాగా నచ్చింది. అందుకే నేను ఇట్స్ గుడ్ నైస్ అంటున్నా. అంటే ఓన్లీ పుంజి మీదే వెళ్ళిపోకుండా మధ్యలో ఇంకో కాన్సెప్ట్ తీసుకురావడం, సంథింగ్ పసుపు అని చెప్పేసి ఉంటుంది ఒక కాన్సెప్ట్, దాన్ని తీసుకురావడం, ఆ కాన్సెప్ట్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఓన్లీ ఒక పుంజిదే కాదు ఇది కూడా మేము ప్రజెంట్ చేస్తున్నాం అన్నట్టుగా నీట్ గా ప్రజెంట్ చేస్తారు. దాన్ని ప్రజెంట్ చేసి మిగతా క్యారెక్టర్స్ కూడా యూజ్ చేసుకుంటారు అనమాట. లైక్ ఎలాంటి సినిమాలు కానీ సిరీస్ లో కానీ ఎక్కువగా ఏం చూస్తామంటే అన్వాంటెడ్ కామెడీ కోసం కొన్ని ట్రాక్ లో కొన్ని క్యారెక్టర్స్ ని ప్రజెంట్ చేస్తారు. అసలు సంబంధం ఉండదు స్టోరీకి, ఆ క్యారెక్టర్స్ కి, డ్రామాకని. బట్ ఈ సిరీస్ లో అలా లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా యూజ్ చేసుకున్నారు. నాకు అక్కడ బాగా నచ్చింది. పైగా అబ్బా గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకున్నారు. ఎండి టీవీ సంథింగ్ ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్స్ కూడా బాగా యూజ్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది భయ్య, ఎక్కడ కూడా తీసి పడేసే విధంగా లేకుండా. సో అది నాకు బాగా కనెక్ట్ అయిన సిరీస్ కి. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నాగబాబు గారు కానీ, మీనాక్షి రోల్లో చేసిన రీతు గారు, మెయిన్ గా రవి సొటారి అండ్ గెటప్ సీను గారు, అలాగే ఇంకా ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగా అనిపించాయి. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అక్కడక్కడ మరీ లాఫ్ అవుట్ లోడ్ మూమెంట్స్ పగలబడి నవ్వేసుకుంటారని చెప్పను కానీ టైం పాస్ అయితే అయిపోద్ది, ఎంటర్టైనింగ్ వెళ్ళిపోద్ది. అండ్ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంట్రా సిరీస్ అంటే, ఆ పుంజు గురించి సీరియస్ గా తీసుకోవడం, విలేజ్ లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, ఇట్స్ కామన్ లైక్ దట్. మరీ కొంచెం ఓవర్ గా చూపిస్తారులేండి. అంత ఓవర్ గా చూపించడానికి రీజన్ ఏంటనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. బట్ ఓవర్ అయితే అయ్యింది అనిపించింది నాకు ఆ పుంజు విషయంలో. అది పక్కన పెట్టండి కొంచెం. అండ్ కొన్ని లాజిక్లు కూడా పట్టించుకోకూడదు. అంటే మెయిన్ గా పసుపు అని చెప్పే కాన్సెప్ట్ వస్తుంది. సో ఏంటి విలేజ్ లో ఎంత చేస్తారా అన్న లాజిక్ కొంచెం మిస్ అవుద్ది. బట్ సిరీస్ కాబట్టి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు రావాలంటే అలాంటి లాజిక్లు పక్కన పెట్టాలి మరి. సో అలాంటి లాజిక్లు పక్కన పెట్టండి. రైటింగ్స్ పరంగా కొంచెం వీక్ ఉంటుంది. అండ్ మరీ ఫుల్ బ్రెయిన్ పెట్టేసి పెద్ద పెద్ద సిరీస్లు చూసాను నేను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అదే రేంజ్ లో కావాలంటే మాత్రం దొరకదు మీకు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ స్మాల్ సిరీస్ అనమాట. సో సరదాగా టైం పాస్ కి చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. మీరు ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అస్సలు రీచ్ అవ్వదు, చాలా బొక్కలు ఉంటాయి సిరీస్ లో. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. జీ5లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే ఉంది, తెలుగు సిరీస్ నే కాబట్టి ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.